నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో కాలీఫ్లవర్‌తో మసాలా బుర్జీని చాలా రుచిగా, సింపుల్‌గా చేసే మెథడ్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం సింపుల్‌గా చేసిన ఈ కూర టేస్ట్ చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా కమ్మగా తినేయొచ్చు. మరి కాలీఫ్లవర్‌తో ఎప్పుడు చేసేలా కాకుండా, ఎక్కువ మసాలాలు వాడకుండా, క్విక్‌గా, టేస్టీగా చేసే ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా గోబీ పువ్వును తీసుకొని చిన్న చిన్నగా కట్ చేయకుండా కొంచెం పెద్దగా కాస్త కాడ ఉండేలా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా మనం కొంచెం పెద్దగా కట్ చేస్తే ఆ తర్వాత బుర్జీలా చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అలాగే వెయిట్ వైస్ ఇక్కడ నేను ఈ కాలీఫ్లవర్‌ని 250 గ్రామ్స్ నుండి 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేయడానికి మరో పక్కన కాలీఫ్లవర్ మునిగేటంత వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు వేడెయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పును, చిటికెడంత పసుపుని తీసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుందాం. ఇలా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచండి. ఒక నిమిషం తర్వాత ఇందులో ఉన్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా జాలిగరిటెతో బయటకు తీసుకోండి. సో, ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాక ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇవి ఇలా కొంచెం చల్లారిపోయాక ఇప్పుడు దీన్ని మనం బుర్జీలా చిన్నగా చేసి తీసుకుందాం. అయితే ఇక్కడ నేను బుర్జీలా చిన్న చిన్నగా చేయడానికి ఇలా గ్రేటర్ ఉంటుంది కదా! కొంచెం పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్‌తో తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా గ్రేటర్‌తో తురిమైనా తీసుకోవచ్చు. లేదా చాపర్ ఉంటే చాపర్‌లో వేసి సన్నగా చాప్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క కాలీఫ్లవర్‌ని తీసుకుంటూ తురిమి తీసుకుందాం. మరీ చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్‌తో తురిమామంటే చిన్న చిన్నగా రవరవలా వస్తుంది. కాబట్టి కొంచెం హోల్స్ అనేవి పెద్దగా ఉండే గ్రేటర్‌తో ఇలా తురిమి తీసుకోండి. తురుముగా ఇలా లాస్ట్‌లో చిన్న ముక్క మిగిలిపోతుంది కదా! దీన్ని మనం సన్నగా కోసి ఇందులోకి తీసుకోండి. సో, మొత్తానికి మనం తీసుకున్న కాలీఫ్లవర్ అంతా ఇలా చిన్న చిన్నగా ఇలా తురుములా వచ్చేలా గ్రేట్ చేసి తీసుకున్నాక, ఇప్పుడు దీన్ని రెడీగా పక్కనుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నూనె వేడెయ్యాక ఇందులోకి 4, 5 లవంగాలను, 2, 3 యాలక్కులను, చిన్న దాల్చిన చెక్క ముక్కను, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని ముందుగా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకుంటున్నాను. వీలైనంత వరకు ఇలా ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోండి. లేదంటే మీరు మిక్సీ గిన్నెలో బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక పక్కన ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తూనే మరో పక్కన టమాటాను గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 3 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం టమాటాను గ్రైండ్ చేసి వేయడం వలన ఈ కూరను అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అన్నమంతా చక్కగా కలిసిపోయి ఆ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా టమాటాను గ్రైండ్ చేసి కానీ లేదా గ్రేటర్‌తో తురుమైనా తీసుకోండి. కోసి తీసుకున్నారంటే ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. సో, ఇలా గ్రైండ్ చేసిన ఈ టమాటాను కూడా రెడీగా పక్క నుంచి ఉల్లిపాయని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఫ్రెష్‌గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని మరో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇది కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఈ టమాటా పేస్ట్‌ని బాగా ఫ్రై చేయండి. అలాగే ఇదే టైంలో నేను సగం వరకు ఉడికించిన బఠానీని తీసుకుంటున్నాను. ఫ్రెష్ బఠానీని ఒక 2, 3 నిమిషాలు సెపరేట్‌గా ఉడికించి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ ఫ్రెష్ బఠానీకి బదులుగా ఫ్రోజన్ బఠానీనైనా తీసుకోవచ్చు. మీరు ఫ్రోజన్ బఠానీ వాడుతున్నట్లయితే డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం లైట్‌గా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మంటను తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. మసాలాలేవి మాడిపోకుండా లైట్‌గా ఇలా నీళ్ళను తీసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. ఇలా మసాలాలను బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టిన కాలీఫ్లవర్‌ని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే కాలీఫ్లవర్‌కి కూడా ఉప్పు, కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కూర బాగా ఉడకడానికి సరిపడా ఒక కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. మనం ఈ కూరను గ్రేవీలా కాకుండా కర్రీలా చేస్తున్నాం కాబట్టి ఈ ఒక కప్పు నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 5, 6 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ కూరను బాగా ఉడికించండి.
5 నిమిషాలయ్యేసరికి చూడండి ఇందులో వేసిన నీళ్ళన్నీ కూడా దగ్గర పడ్డాయి కదా! అలాగే కర్రీ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే మంచి టేస్ట్ కోసం చివర్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం కాలీఫ్లవర్‌తో సరికొత్త తీరులో మంచి రుచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు అన్నంలోకి చేస్తున్నా, లేదా చపాతీ కాంబినేషన్‌లోకి కర్రీ చేస్తున్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.